ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి వాక్య సందర్భాలు మన ఈ వాక్యంలోంచి చూడడానికి మనం ముందుకు సాగిపోదాం. అపోస్తలుల మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ ఆయన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని బాగు చేయడం తప్ప మరే అద్భుతము చేయలేకపోయాడు అని వ్రాయబడింది. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో ఎందుకు అక్కడ రోగుల మీద ఆయన చేతులుంచి వారిని కొంతమందిని మాత్రమే బాగు చేశాడు, అంతకు మించి ఆయన మరి ఏ అద్భుతము చేయలేదని ఎందుకు చెప్పబడింది అనేది మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. వారి అపనమ్మకానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. వారి యొక్క అపనమ్మకమును బట్టి అక్కడ ఆయన అనేకమైన అద్భుతములు చేయలేదు. వారి అపనమ్మకమును బట్టి ఆయన అక్కడ ఆశ్చర్యపడ్డాడు. అంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఏది చేసినా దానికి ఒక కారణం ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది. అక్కడ అనేకమైన అద్భుతములు ఎందుకు చేయలేదంటే వారు ఎన్ని అద్భుతములు చూసినా, ఎన్ని అద్భుతాలు వారి మధ్య దేవుడు ప్రభు చేసినా వాళ్ళు నమ్మలేదు. అంచేత వారి అపనమ్మిక నిమిత్తం, వారి అవిశ్వాసము నిమిత్తం అక్కడ అనేకమైన అద్భుతములు ఆయన చేయలేదు. వాళ్ళని గూర్చి ఆయన ఆశ్చర్యపడ్డాడనే విషయం మనం గమనించాలి. మనుషులకు తాను చేయగోరేది మేలంతా కూడా చేయడానికి యేసుప్రభు వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అంటే ఎంత మేలు వాళ్ళకి చేయాలని అనుకుంటాడు ఆయన, అంతా చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. కానీ వాళ్ళు అపనమ్మిక, వాళ్ళ అవిశ్వాసం వారికి అనేకమైనటువంటి అద్భుతములు చేయడానికి ఆటంకమైంది. అవిశ్వాసం వల్ల, వారి అవిశ్వాసం వల్ల అనేకమైన మేలు ప్రభు అక్కడ వారికి చేయలేదు. అయితే ఆయన యేసుప్రభు వారు వారి అపనమ్మకమే ఆటంకము పరిచింది. యేసుప్రభు వారిని ఆ అపనమ్మకమే ఆటంకం పరిచింది. అపనమ్మకము దాన్ని అసాధ్యం చేస్తుంది. అంటే అపనమ్మకం అనేది సాధ్యమైన వాటిని కూడా అసాధ్యం చేస్తుందనే విషయాలు మనం ఇక్కడ గమనించాలి. విశ్వాసం గలవాడికి సాధ్యపడతాయి, అపనమ్మకం అవిశ్వాసం గలవాడికి అవి అసాధ్యమవుతాయి. అందుచేత యేసుప్రభు వాళ్ళ అపనమ్మకమును బట్టి అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదని, వాళ్ళ అపనమ్మకమే అద్భుతములు చేయకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆటంకపరిచిందని ఈ వాక్యంలో మార్కు సువార్తలో మరి మార్కు గారు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. మరి ఆ లోపం యేసు ప్రభువులో లేదు. ఆయన ఎన్ని అద్భుతములైనా చేయగలడు, ఎంత గొప్ప కార్యాలైనా చేయగలడు, ఎంత ఘనకార్యాలైనా చేయడానికి ఆయన శక్తివంతుడు. ఆయనకి అసాధ్యమంటూ ఏదీ లేదు. కానీ వారి అపనమ్మిక, వారి అవిశ్వాసం మరి ఆయన అద్భుతములు చేయకుండా ఆయన్ని ఆటంకపరిచింది అనే విషయం మనం గమనించాలి. ప్రియులారా, ఆలోచించండి. కనుక మనుషుల్లోనే ఆ అపనమ్మకం ఉంది, ఆటంకం అనేది ఉంది. తన ప్రత్యేక దీవెనలు పొందేందుకు దేవుడు మనుషులకు విశ్వాస మార్గాన్ని ఏర్పరిచాడు. అంటే దేవుడి చేత మనం ప్రత్యేకంగా దీవించబడాలంటే ప్రత్యేకమైన విశ్వాసం ఉండాలి. మరి అవిశ్వాసం ఆశ్చర్యపరిచింది, వాళ్ళ అపనమ్మిక ప్రభువుని అక్కడ ఆశ్చర్యపరిచింది. ఒకానొక టైంలో ఆమె విశ్వాసమును చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపడతారు. అక్కడ ఆమె విశ్వాసం ప్రభువుని ఆశ్చర్యపరిచింది. ఇక్కడికి వచ్చేసరికి మనం చూస్తే వీళ్ళ యొక్క అవిశ్వాసం, అపనమ్మిక ఆశ్చర్యపరిచింది. చూసారండి? కనుక మనం విశ్వాసమును బట్టి ప్రభువుకి ఆశ్చర్యం కలగాలి, కానీ అవిశ్వాసమును బట్టి ఆశ్చర్యం కలగకూడదనే విషయం మనం జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. మార్కు సువార్త 9వ అధ్యాయము 23లో ఉంటుంది. యేసు అతడితో, నీవు నమ్మగలిగినట్లయితే మరి దేవుణ్ణి నమ్మే వ్యక్తికి అన్నీ సాధ్యమే. నువ్వు నమ్మినట్లయితే నీకు సాధ్యపరుస్తాను, అది సాధ్యమే
నమ్మిన వాడికి సమస్తం సాధ్యమని యేసుప్రభు చెప్పాడు. మార్కు సువార్త 9:23 అక్కడ ఆ మాట అంటాడు. అయితే అతడు నేను నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక లేకుండా చూడమని చెప్పేసి అనే మాట మనం చూస్తాం. దేవుడు పని చేయడానికి మార్గం ఎప్పుడు కూడా తెరిసే ఉంటుంది. దేవుడు అద్భుతం చేయడానికి, మన జీవితంలో మేలు చేయడానికి ప్రియులారా ఆయన ఎప్పుడు కూడా మార్గం తెరిసే ఉంచుతాడు. కానీ ఆ మార్గం మనకి కనిపించక మన మనోనేత్రాలు గుడ్డితనంగా ఉన్నందువలన అటువంటి గొప్ప అద్భుతాన్ని మనం పొందలేకపోతూ ఉంటాం. దేవుడి వల్ల అనేక మేళ్ళు పొందలేకపోతూ ఉంటాం. అనేక విశ్వాసంతో అనేకమైన దీవెనలు మనం పొందలేకపోతూ ఉంటాం. అంటే మనం దీవెన పొందలేకపోవడానికి మన అపనమ్మిక, మన అవిశ్వాసమే కారణం. మన అపనమ్మకం ఆయన్ని పని చేయనీయకుండా అడ్డగిస్తుంది అనేటువంటిది మరోసారి బైబిల్ బోధిస్తూ ఉంది. సరే, కనుక దేవుని శక్తి ప్రవహించేందుకు మన అపనమ్మకము దారిని చేస్తుంది. అంటే ఆ యొక్క దేవుని యొక్క శక్తి ప్రవహించేందుకు మన నమ్మకం దారిని తీసుకొస్తుంది, అపనమ్మకం దారిని మూసేస్తుంది, అడ్డగిస్తుంది. అంటే అవిశ్వాసం మనని అడ్డగిస్తుంది, విశ్వాసం ద్వారాలు తెరవబడేటట్టు చేస్తూ ఉంది. కనుక దేవుని యొక్క సర్వశక్తిని మనం అంది పట్టుకునే హస్తమే విశ్వాసం లేదా నమ్మిక. అటువంటి నమ్మకం దేవుడి పట్ల కలిగి ఉండాలి. నీవు నమ్మినట్లయితే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు. అక్కడ ఆయన కొద్దిమంది రోగుల మీదే చేతులుంచి మిగతా వారికి చేయకపోవడానికి కారణం వారి అవిశ్వాసము, వారి అపనమ్మిక అనే సత్యాన్ని ఇక్కడ గమనించాలి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఎప్పుడు కూడా మన అపనమ్మికతో ఉండకూడదు, అవిశ్వాసంతో ఉండకూడదు. మనం ఎప్పుడు విశ్వాసం కలిగి మరి దేవుడి వైపు చూసినట్లయితే ద్వారములు తెరవబడతాయి. మనం జరగాల్సిన అద్భుతం జరుగుతుంది. మనకు రావాల్సిన మేలు ప్రవాహంలాగా మన మీదకి వస్తుంది అనే వాస్తవం యేసుప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు. అలాగే మత్తయి సువార్త 8:10 కూడా మనం చూస్తే యేసు ఆశ్చర్యపడ్డాడని రాసి ఉంది. ఇది కాక అక్కడ ఒకచోటే మాత్రమే రాసి ఉంది. అంటే మార్కు 6:6 మరి 6 మత్తయి సువార్త 8:10 మరి ఈ మాటలు రాసి ఉన్నట్లుగా ఈ మాటలు విని యేసు ఆశ్చర్యపడ్డాడు. తన వెంట వస్తున్న వారితో ఇలాగున చెప్పాడు, మీతో మరి ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఎవరికైనా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అన్నాడు. ఆమె విశ్వాసం అక్కడ అతన్ని ఆశ్చర్యపరిచి యేసుప్రభు వారిని ఆశ్చర్యపరిచినట్లుగా మనం చూడవచ్చు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్చర్యపరిచే అద్భుతమైన విశ్వాసం ఆ మనిషిలో మనం చూస్తూ ఉన్నాం. ఆ మనిషికి నమ్మకం ఉందని యేసుప్రభు మరి చెప్తూ ఉన్నాడు. ఆ నమ్మకం చాలా ప్రత్యేకమైనదని మరి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ చెప్తూ ఉన్నారు. ఈ భూమిపైన యేసుప్రభు జీవితకాలంలో 2 విషయాలు ఆయన్ని ఆశ్చర్యపరిచేలాగా చేసాయి. సాధారణంగా ఉండదు అనిపించిన చోట బలమైన నమ్మకం కనిపించింది. అతనికి నమ్మకం ఉండదని అనిపించిన చోట యేసుప్రభు వారికి బలమైన విశ్వాసం కనిపించింది. నమ్మకం ఉండవలసిన చోట అపనమ్మకం కల్పించింది. ఈ 2 యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్చర్యపరిచాయి. ఎక్కడ గొప్ప విశ్వాసం ఉంటుంది అనుకున్న చోట విశ్వాసం లేకుండా పోయింది. మరి ఇక్కడ గొప్ప విశ్వాసము ఉండదు అనుకున్న చోట వాళ్ళు విశ్వాసం కనిపరిచారు. మన జీవితంలో కూడా అలాంటివే జరుగుతూ ఉంటాయి. కనుక అసలు గొప్ప నమ్మకం లేదా గొప్ప విశ్వాసం ఉండవలసింది ఇశ్రాయేలు ప్రజలకే. మొట్టమొదటి వాళ్ళకి విశ్వాసం, వాళ్ళు సమృద్ధిగా దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండే దేవుని ప్రజలు కాబట్టి, దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు కాబట్టి
వాళ్ళకి ప్రత్యేకమైన విశ్వాసం ఉండడం అనేటువంటిది అత్యంత అవసరం ఇశ్రాయేలుకి. కానీ వాళ్ళకే విశ్వాసం లేని పరిస్థితి. అయితే విదేశీయుడికి కాదు, మరి దేవుని ప్రేమ స్వదేశంలో ఉన్నటువంటి మరి వాడికే ఉండాలనేటువంటి విశ్వాసం మనం ఇక్కడ గమనించవచ్చు. కనుక విదేశీలో కనబడుతుంది, అలాగే అన్యజనుల్లో కనబడుతుంది, కానీ ఇశ్రాయేలులో కనిపించిన పరిస్థితి మనం చూస్తున్నాం ప్రియులారా. మరి దేవుని ప్రేమ ప్రభావం గురించినటువంటి ఉదాహరణలకు మరి అభిషిక్తుడు వస్తాడన్నటువంటి వాగ్దానాలు గల మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అనేక విషయాలు ఇశ్రాయేలుకే ఇచ్చాడు, వాళ్ళకే తెలుసు. ఆ వాగ్దానాలు చదివే వాళ్ళు అన్నీ తెలిసి కూడా వాళ్ళు దేవుని సరిగా నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నందువల్ల వాళ్ళు అపనమ్మిక గలవారైపోయారని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి యేసుప్రభువాన్ని 2 విషయాలు మరి చాలా ఆశ్చర్యపరిచాయి. ఈరోజు సంఘాల్లో కూడా ఎంతోమంది రావచ్చు, కానీ కొంతమందే నిజమైన విశ్వాసం కనపరుస్తున్నారు. కొంతమంది ఆయన్ని మహిమపరచగలిగే మంచి విశ్వాసం, చాలామందికి మరి అపనమ్మకమే కలిగి ఉంటున్నారనే విషయం దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అప్పుడు ఆయన చుట్టుపక్కల గ్రామాలకి తిరుగుతూ దేవుని సువార్త ప్రకటిస్తూ ఉపదేశిస్తూ వచ్చాడు. తన 12 మంది శిష్యులకు కూడా దగ్గరకు పిలుచుకొని యేసుప్రభు వారికి అందరికీ కూడా సువార్త చెప్పమని ఇద్దరిద్దరిని పంపుచు మరి దెయ్యముల మీద భూతముల మీద వాళ్ళకి అధికారం ఇచ్చి ఇద్దరిని పంపాడు. వాడు ప్రయాణానికి చేతికర్ర కానీ మరి ఏది కూడా తీసుకోకండి, ఆహారము కానీ చేతి సంచి కానీ నడికట్లో డబ్బులు కానీ తీసుకోని వెళ్ళకండి అని చెప్పాడు. చెప్పులు వేసుకోండి కానీ 2 చొక్కాయలు తొడుక్కోకండి కూడా చెప్పాడు. ఆయన వారితో ఇంకా చెప్తూ, ఎక్కడైనా మీరు ఒక ఇంట్లో ప్రవేశించినప్పుడు అక్కడ నుంచి మీరు వెళ్ళే వరకు ఆ ఇంటిలోనే బస చేయండి. ఎవరైతే మిమ్మల్ని స్వీకరించకపోతారో, మీ మాటలు వినకపోతారో అక్కడ నుంచి మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు వారికి వ్యతిరేకమైనటువంటి సాక్ష్యంగా మీ పాదధూళి దులిపివేయండి అని చెప్పాడు. నేను ఖచ్చితంగా మీతో కూడా చెప్తున్నాను, మరి తీర్పు జరిగే రోజున ఆ గ్రామానికి పట్టే గతి చాలా భయంకరంగా ఉంటుందని చెప్పాడు. ఆ గ్రామానికి పట్టే గతి కంటే సొదొమ గొమొర్రాలు పట్టణాలకు పట్టే గతి వార్వదగినదే ఉంటుందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అంటే సువార్తకు ప్రకటించడానికి వచ్చినప్పుడు వాళ్ళు చేర్చుకోవాలి, వాళ్ళ మాట వినాలి. మరి సువార్త ప్రకటించేవారిని మనం గౌరవించాలి. మనకి వాక్యాన్ని బోధించి మన ఆత్మలను కాస్తున్న కాపరులను మనం గౌరవించాలి. మరి వాళ్ళకి లోబడి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ప్రియులారా. కానీ అలాగూ చేయకుండా, అలాగూ కాకుండా ఈరోజు వాక్యం చెప్పే వాళ్ళని కూడా వ్యతిరేకిస్తున్నారు, దూషిస్తున్నారు. వాక్యం చెప్పే వాళ్ళ మీద పగపోనుతూ ఉన్నారు కొంతమంది. అది మంచిది కాదు, అది దేవుడు కోరేది కాదు అని ఇక్కడ మనం గమనించాలి. అలాగే మనం 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే పౌలు కొన్ని విషయాలు సువార్తికుల కొరకు నిజమైన దేవుని పనిచేసేటువంటి మరి సువార్తికుల కొరకు చెప్తున్నటువంటి కొన్ని అద్భుతమైన విషయాలు వ్రాసాడు. గ్రంథంలో ఈ విధముగా మాటలు రాయబడ్డాయి, జాగ్రత్తగా వినాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. అయితే అతను పౌలు గారు మాట్లాడుతూ, అయితే నేను అలాంటి ఉత్తమములైనటువంటి రాయబారుల కంటే ఏమాత్రమును తక్కువ వాడిని కాననుకొంచున్నాను. మాటల్లో ఒకవేళ శిక్షణ పొందని వాడినై ఉన్న, తెలుగులో శిక్షణ పొందని వాడిని కాదు. మేము అన్ని విధాలుగా మీకు తెలిసిపోయిన వారము కదా. అంటే మా గురించి మీకు అన్నీ తెలిసినవే కదా. కనుక అతడు మాటల్లో ఒకవేళ శిక్షణ పొందినవాడై ఉన్నప్పటికీ కూడా తెలివి జ్ఞానంలో శిక్షణ పొందినవాడిగానే ఉన్నాను, తెలివి విషయంలో నేను ఎవరికైనా తక్కువ కాదు అని అంటూ ఉన్నాడు పౌలు గారు. అయితే కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘ రాయబారులుగా చలామణి అవుతున్న చాలామంది అబద్ధ
ఉపదేశకులు, అబద్ధ బోధకులు ఆ పట్టణంలో ఉండి ఆ సంఘాన్ని వాళ్ళు పాడు చేస్తున్నట్లుగా పౌలు చెప్తూ ఉన్నాడు. ఉత్తములైనటువంటి రాయబారులు అని పౌలు వ్యంగ్యంగా అక్కడ వాళ్ళ గురించి మాట్లాడుతుంది. నిజానికి వాళ్ళు ఉత్తములు కాదు, వాళ్ళు నిజం చెప్పేటువంటి నిజమైన సేవకులు కాదు. వ్యంగ్యంగా మాట్లాడుతూ వ్యంగ్యంగా పిలుస్తున్నారు. ఎందుకంటే వారు తమ గురించి చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మేము అంత గొప్ప, ఇంత గొప్ప, ఎంత గొప్పవాళ్ళు, అంత గొప్పవాళ్ళు, మేము అంత గొప్ప అని వాళ్ళు చాలామంది బోధకులు, ఉపదేశకులు వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మేము అపోస్తులమని చెప్పుకొని దొంగ అపోస్తులు ఉంటారు, మేము ప్రవక్తలమని చెప్పుకొని దొంగ ప్రవక్తలు ఉంటారు, మాకు దేవుడు దర్శనం ఉంటుంది, దేవుడు డైరెక్టర్గా మాతో మాట్లాడుతూ ఉంటాడని చెప్పుకునేటువంటి దొంగ బోధకులు ఉంటారు. అలాంటి వారిని గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ వాళ్ళని గురించి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ మనం రాయబడి ఉన్నది. పౌలు కన్నా గొప్పవాళ్ళ చెప్పండి ఎవరైనా కానీ ప్రపంచంలో ఇప్పుడు ఉన్న ఏ బోధకుడైనా పౌలు కన్నా గొప్పవాడా, అపోస్తుల కన్నా గొప్పవాళ్ళ, యేసుప్రభు కన్నా గొప్పవాళ్ళ చెప్పండి. కనుక దేవుని పనిని ఎవరి సామర్థ్యమును బట్టి వాళ్ళు చేస్తారు. అలా చేసుకుంటూ పోతే వారికి ఇవ్వవలసినటువంటి జీతాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తాడు. పనివాడు జీతానికి పాత్రుడని ఆయనే చెప్తున్నాడు కదా. కనుక ఎవరి పనికి తగ్గ జీతం వాళ్ళకి వస్తుందని అందరూ తమ తమ పనిని చేసుకుని దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని మనం భూమి మీద నెరవేర్చాలని, దేవుని చిత్తాన్ని 10 మందికి చెప్పాలని దేవుడు కోరుతున్న ఆ విషయం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మీకు దేవుని యొక్క సువార్త ఉచితంగా ప్రకటిస్తూ మిమ్ములను హెచ్చరించడానికి నన్ను నేను అణుచుకోవడం వల్ల అపరాధం చేశానా అన్నాడు. అంటే కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి మరి దేవుని గురించినటువంటి సువార్త చెప్పడానికి ఆయన అనేక మార్లు తన్ను తాను అణుచుకున్నాడు, కంట్రోల్ చేసుకున్నాడు. అది ఇక్కడ వాళ్ళు చెప్తున్నాడు, మీకు దేవుని సువార్త ఉచితంగా ప్రకటిస్తూ ఉన్నాను, అందుకు జీతం కానీ లేదా మరొకటి కానీ నేను మీ వద్ద నుంచి కోరలేదు, అందుచేత నేను అపరాధిగా మీకు కనపడుతున్నానా, నేను నేరం చేశానా అన్నాడు. మీకు సేవ చేయడానికి ఇతర సంఘాల నుంచి జీతం తీసుకోవడం వల్ల నేను వారి ధనమును దొంగిలించుచున్నాను అని చెప్పేసి అన్నాడు. అంటే కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి సేవ చేయడానికి వేరే చోట వేరే సంఘస్థుల వలన తీసుకుని అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ వాళ్ళకి పెట్టుబడి పెట్టి అక్కడ సేవ చేసాడట పౌలు గారు. అది నేను చేసిన నేరమా? అయితే ఏ సంఘానికి నేను బోధిస్తున్నానో ఆ సంఘమే నాకు సహకారం అందించాలి కదా. దేవుని సేవకులు వాక్యం మాత్రమే చెప్తూ వాక్యం మీదే మరి బ్రతుకుతూ సంఘాలని దేవుడి జ్ఞానంలో వాక్యంలో పెంచుతున్నటువంటి దేవుని సేవకులకి సంఘస్థులు తమ తమ వంతు మరి కానుకలు తీయడం అని, దశమ భాగం తీయడం అని, ఆ దేవుడి సేవకు వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతూ ఉండాలి. అలా జరుగుతూ ఉండడం వల్ల ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతారు. ఈ దేవుని సేవకులు సమృద్ధి కలిగి సేవ ఇంకా ఎక్కువ చేయడానికి దేవుడు నియమించిన నియమం అది అలా జరుగుతూ ఉండాలి. కానీ వాళ్ళు అలా జరిపించుకోలేదు. కనుక నేను మీ దగ్గర ఉన్నప్పుడు నాకు అక్కర కలిగితే మీలో ఎవరికి భారంగా నేను లేను. మాసిదోనియా నుంచి వచ్చినటువంటి సోదరులు నా అక్కర తీర్చారు. అంటే కొరింథీలో ఉన్నవాళ్ళు పౌలు గారు అక్కర తీర్చలేదు, ఆయనకి ఇవ్వాల్సినటువంటి దశమ భాగం ఇవ్వలేదు, కానుక ఇవ్వలేదు. అంటే దశమ భాగం అని మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నాను. కనుక వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి మాసిదోనియా వాళ్ళు వచ్చి, సోదరులు వచ్చి పౌలు గారు అక్కర తీర్చి, పౌలు గారు దేవుడి పనిలో వాళ్ళు జత పనివారుగా ఉన్నారు. మాసిదోనియాలో ఉన్నవాళ్ళు కూడా ఎవరు కడు పేదలు, నిరుపేదలు, అలాంటి వారు మీ ఇచ్చారు, నాకు అనేక పర్యాయములను అక్కరలు తీర్చారని పౌలు చెప్తున్నాడు. కనుక ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండా చూసుకుంటున్నాను, ఇక మీదట కూడా అలాగే చూసుకుంటాను అని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆలోచించేయండి. మన దేవుడి సేవకులను పోషింపబద్ధులమై ఉన్నాం. ప్రతి సంఘము తమ తమ సేవకుడిని పోషించాలి. ఆ సేవకుడు ఆత్మీయంగా వాక్యం చెప్పి సంఘాన్ని పోషించాలి, ఆత్మీయంగా బలపరచాలి, స్థిరపరచాలి, దేవుని జ్ఞానం వాళ్ళకి నేర్పించాలి. అలాగే ఆ సంఘం ఆర్థికంగా సేవకుడిని పోషించాలి. సేవకుడికి ఏ లోటుపాట్లు రాకుండా వాళ్ళు చూసుకోవాలి. అంటే అది దేవుని యొక్క ఆజ్ఞ. మరి దేవుడే చూస్తాడంటే దేవుడు ఎలా చూస్తాడు? సంఘం ద్వారానే దేవుడు చూడాలి.
సంఘమే ఇవ్వాలి, అది దేవుడికి ఇచ్చింది. కనుక దేవుని సేవకుడికి సంఘానికి మంచి ఆత్మీయ బంధాన్ని ఏర్పరచుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి. పరస్పరం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి సంఘం దేవుడి సేవకుడికి సహకారంగా దేవుడి సేవలోను సువార్తలోను దేవుడి పనిలోను చేతనైనంత మట్టికి సహకారం అందించాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కనుక మీకు సేవ చేయడానికి ఇతర సంఘాల నుంచి జీతము నేను దొంగిలించిన వాడిని అయితే నేను చెప్పేసి అంటున్నాడు. చూసారండి, కనుక వాళ్ళ దగ్గర దోచుకున్నాను అంటే వాళ్ళకి నేనేం చెప్పలేదు, వాళ్ళకి సేవ ఏమి చేయలేదు, కానీ వాళ్ళు ఇచ్చింది ఇచ్చుకున్నాను, వాళ్ళు ఇచ్చింది మేము తీసుకొచ్చి మీకు వచ్చి పెడుతున్నాను అన్నాడు పౌలు గారు. కనుక పౌలు అంగీకారంగా మాట్లాడుతున్నాడు, అలంకార రూపంగా మాట్లాడుతున్నాడు. ఇతర సంఘాలకి పౌలు ఎప్పుడు ఆర్థికంగా సహాయం కోసం అడగలేదు, కానీ వారు ఇస్తే కనుక పౌలు పుచ్చుకున్నట్టుగా కనబడుతుంది. కొన్నిసార్లు అలా ఇచ్చిన వారు పేదవాళ్ళు అయి ఉన్నారు కూడాను, మరికొంత ధనికులై ఉన్నారు. కొందరికి పరిచర్య చేస్తూ అలాంటి పేదల నుంచి సహాయము స్వీకరించడం దాదాపుగా వారిని దోచుకోవడం వంటిదిగా అతని యొక్క భావన. అంటే సంఘంలో వెధవరాళ్ళు ఉంటారు చూడండి, వెధవరాళ్ళు ఉంటారు, నిరుపేదలు ఉంటారు, ఏమీ లేని వాళ్ళ దగ్గర తీసుకోవడం పౌలుకి అంత ఇష్టం కాదు. ఎందుకంటే వాళ్ళకి మనం ఇవ్వగలిగినట్టు ఉంటే బాగుంటుంది, అలాంటి వాళ్ళ దగ్గర మనం తీసుకున్నాం ఏంటా అనే బాధ పౌలు గారి హృదయంలో ఉండేది. ఎందుచేతంటే ఇప్పుడు కూడా సంఘానికి పేద వెధవరాళ్ళు వెధవరాళ్ళు తీసి కానుకెత్తున్నారు, కానీ మంచి ఉద్యోగం చేసుకునేవాళ్ళు, మంచి సంపద సంపాదించుకునేవాళ్ళు, మంచి బిజినెస్ మ్యాన్లు అలాంటి వాళ్ళు దశంభాగం తీసి ఇవ్వట్లే. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నిజానికి మాలాంటి సేవకులకి ఎక్కువ ఈ వెధవరాళ్ళు నిరుపేదలు చాలా పేదవాళ్లే మంచి కానుక దేవునికి ఇస్తూ ఉంటారు. అది పౌలు గారు బాధతో చెప్తున్న మాట. నేను వాళ్ళ దగ్గర చూసుకుంటూ ఉన్నాను అని చెప్పేసి, మరి ఇతర సంఘస్థుల దగ్గర ఇలాగో నేను తీసుకుంటున్నానని చెప్పేసి ఆయన అంటూ ఉన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక విశ్వాసం నుంచి పౌలు కొన్నిసార్లు ఆర్థిక సహాయం స్వీకరించకపోతే వారు స్వీకరించకపోలేదు, తీసుకునేవాడు. అయితే ఒక సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అతను మాత్రం దాని నుంచి ఏ సహాయము స్వీకరించలేదని తలంచడానికి మరి అవకాశం ఉంది. అందువలన దేవుని సేవకులకు ఎంత మట్టికి వాళ్ళకి సహకారం అందిస్తారో వాళ్ళు ఈ సహకారం అందించిన వాళ్ళు అంత దీవెన పొందుతారని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ఏమండి, మరి 3వ యోహాను పత్రికలో కూడా మరి గాయి అనేటువంటి ఆయన మంచి ఆత్మీయుడు, అతని ఆత్మ వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో అతను కూడా వర్ధిల్లుతూ ఉన్నాడు. అతని విశ్వాసులకు తగినట్టుగాను దేవుడికి తగినట్టుగాను మరి సువార్త ప్రకటిస్తూ వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి పరదేశీయులకు మంచి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి మంచి కానుకనిచ్చి మంచిగా వాళ్ళని చూసి దేవునికి తగినట్టుగా మరి 5వ వచనం 6వ వచనం మనం చూసినట్లయితే అక్కడ నీవు దేవునికి తగినట్లుగా చేసితివి, వాళ్ళు నీ ఉపకారం బట్టి వాళ్ళు చాలా మరి వాళ్ళు సంతోషపడ్డారు అని చెప్పి అక్కడ యోహాను 3వ పత్రిక 5-6 వచనాలు మనం చూస్తే అది ఒకటే ఇంకా అధ్యాయం ఉంటుంది. 5-6 వచనాలు. ప్రియ సహోదరుల కోసం మరి పరదేశీయుల కోసం నీవు ఏమి చేస్తున్నావో అదంతా నువ్వు నమ్మకంగా చేస్తున్నావు. వారు నీ ప్రేమను గురించి సాక్ష్యం ఇస్తూ సంఘానికి సాక్ష్యం చెప్తూ ఉన్నారు అని చెప్పాడు. ఇతర ప్రజల దగ్గర ఏమీ పుచ్చుకోకుండా యేసు పేరు కోసం యేసు ప్రభువారి నిమిత్తము బయలుదేరారు. వాళ్ళు అన్యజనుల దగ్గర ఏమీ పుచ్చుకోలేదు కనుక దేవునికి తగినట్టు నీవు వారిని ప్రయాణంలో సాగనంపితే అది ఎంతో బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాడు. మనము సత్యం విషయంలో భాగస్థులం అయ్యేలా అలాంటి వారికి స్వీకరించాలి. అంటే సత్య విషయంలో భాగస్థులు కావాలి. సత్యవాక్యం చెప్తే వారికి సహకారం అందించడంలో భాగస్థులు కావాలి.
అటువంటి భాగస్థులైన వాళ్ళు దేవుని దీవెన పొందుతారు, ఆశీర్వాదం పొందుతారు అన్నాడు. చర్చి విషయంలో మరి భాగస్థులయ్యేలా విశ్వాసులంతా కూడా సువార్త ప్రచారకులు కాలేరు కాబట్టి, ఏమండి సువార్త సమాచారం ఇతరులకు వాళ్ళు అందించలేరు కాబట్టి, ప్రకటించలేరు కాబట్టి ప్రకటించే వారికి సహాయం అందించాలన్నాడు. ఏమండి అలా చేస్తున్నటువంటి వారికి సహాయం మాత్రం అందరూ చేయగలరు, అది అందరూ చేయగలరు. ఉద్యోగస్తులు చేయగలరు, సువార్తకు సహకారం అందించగలరు. అలాగే సామాన్యులు, కూలివాళ్ళు, వర్కర్స్ అందరూ చేయగలరు. సంఘమంతా ఏకమనసుతో ఏకాగ్రతతో భూమి నలుమూలలకు సువార్త వ్యాపించేలాగా తమ శక్తి వంచన లేకుండా కృషి చేసి కష్టపడి ఆ కష్టార్జితాన్ని దేవుడికి ఆసక్తితో ఇవ్వాలని చెప్పి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి పనివాడి జీతానికి పాత్రుడు. మనం చేసిన పనిని బట్టి దేవుడు మనకి ఏమిస్తాడు? లాభాన్ని, దీవెన, ఆశీర్వాదాన్ని ఇస్తాడన్న వాస్తవం ఈ వాక్యాన్ని బట్టి మీరు తెలుసుకుని దేవుణ్ణి మీరు మహిమపరచాలని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ వందనాలు.